ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నారు. దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన షర్మిల తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకెళ్లారు. ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుగా షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహం రెడీ చేస్తున్నారనే టాక్ నడుస్తోందట. తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల. తర్వాత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిల వర్గం చెబుతుంది. అయితే అదే సమయంలో షర్మిల విధానాలు విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలుంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకు అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు. ఆ క్రమంలో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డిల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేలా షర్మిల వర్గం ప్లాన్ చేసినట్టు సమాచారం. తల్లి ద్వారా రెడ్డి సామాజిక వర్గం, తండ్రి ద్వారా బ్రాహ్మణులతో పాటు క్రిస్టియన్ వర్గాల మద్దతు కూడా రాజారెడ్డికి ఉంటుందని, అందుకే కొడుకుని రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని వైఎస్ షర్మిల ఆలోచన చేస్తున్నారంట. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ రోజు అడుగులు పడిపోయినట్టే అన్న చర్చ నడుస్తోంది. అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ వారసులుగా కొడుకులకున్న అవకాశం, ఆదరణ కూతుళ్లకు ఉండడం లేదు అన్నదనేది విశ్లేషకులు చెప్తున్న మాట. అంతలా ఇక్కడ పురుషాధిక్య భావన సమాజంలో పాతుకుపోయిందన్న విశ్లేషణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ దిశగా ఆలోచిస్తే మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరోవైపు జగన్ రెడ్డికి కుమారులు లేరు, 2 కుమార్తెలే ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల భావిస్తున్నారట. అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సానబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దానికి తగ్గట్లే షర్మిల సమయం చూసుకుని తన కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వారసత్వ రాజకీయాలకి కేంద్రంగా మారింది. ఎన్టీఆర్ నుంచి మొదలై రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ నుంచి షర్మిల వరకు అదే పరంపర కొనసాగుతుంది. మరి షర్మిల కొడుకు రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి.